షణ్ముఖుడు. షణ్ముఖుడు అనగా కుమారస్వామి, శివపార్వతుల తనయుడు, వినాయకుని తమ్ముడు, దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందకుడని, కార్తికేయుడని, శరవణుడని, సుబ్రహ్మణ్యుడు కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన కథ వివరంగా ఉంది. ఇతరిని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధి షష్ఠి రోజు జరుపుకుంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయపడిందంట. జగజ్జనని, నాయనా, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను. నేను కానిది వేరే లేదు. ఈ సృష్టి అంతా నేనే. అందువలన నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అందరు స్త్రీలోనూ తన తల్లి ముక్తభవించి ఉంది కనుక తాను ఇక ఎవరిని పెళ్లాడలేను అనుకొని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయారంట. సూరపద్ముడు, సింహముఖుడు, తారకసుడు అనే రాక్షసులు లోకకంటకులైన దేవతలను, మానవులను బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస్య కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూల బాణాలతో శివుడి తపస్సు భంగము చేసి ప్రాణాయములోకి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడింది. వాటిని వాయువు, అగ్నిదేవులు గంగా నదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరణంలో చిక్కుకొని 6 చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోక వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి. షణ్ముఖుడు 6 ముఖాలు గలవాడు. స్కందకుడు పార్వతి పిలిచిన పదం. కార్తికేయుడు కృతిక నక్షత్ర సమయంలో అవతరించిన వాడు. వేలయుద్ధుడు శూలము ఆయుధముగా గలవాడు. శ్రవణభవుడు శ్రవణము అంటే ఏలుగడ్డిలో అవతరించిన వాడు. గంగేయుడు గంగలో నుండి వచ్చినవాడు. సేనాపతి దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు శివునకు ప్రాణవ మంత్రము అద్దాన్ని చెప్పినవాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానము తెలిపినవాడు. మురుగన్ అందమైనవాడు. దేవతల కోరిక మేరకు ఈయన సూరపద్ముని, సింహముఖుణ్ణి, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి దేవసేనను 2 భార్యలు. ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృతిక వ్రతము ఆచరించమని బోధించారంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.